అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మాత్రం యూట్యూబ్ కి కుదిపేస్తున్న హాట్ టాపిక్. ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతున్న పేరు అనగానే నాగదుర్గ అని మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఆమె స్టెప్స్, ఆమె ఎనర్జీ, ఆమె స్టైల్ ఇవన్నీ చూసిన వాళ్ళంతా ఒకే మాట అంటారు, ఇది నెక్స్ట్ లెవెల్ అని. ఒక్కో వీడియో మిలియన్ వ్యూస్ దాటుతూ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది నాగదుర్గ. అసలు నాగదుర్గ ఎవరు, ఆమె చేసిన ఫోక్ సాంగ్స్ ఎన్ని, ఎందుకంత క్రేజ్ వచ్చింది, యూట్యూబ్ లో ఎంతవరకు రికార్డ్ క్రియేట్ చేస్తుంది, ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ జానపద పాటలకు ప్రస్తుతం బాగా ఆదర్శన లభిస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఫోక్ సాంగ్స్ కూడా ఉన్నాయి. రాను బొంబాయికి రాను, ఓ పిల్లగా వెంకటేశ ఏ స్థాయిలో సెన్సేషన్ సృష్టించాయో చూసాం. అవి విదేశీయుల పబ్బుల్లో కూడా ప్లే అవ్వడం కూడా మనం చూసాం. ఇక తెలుగు సినిమాల్లో కూడా ఫోక్ సాంగ్స్ పెడుతున్నారు. ఇలాంటి సినిమాల వల్లే సినిమాలు హిట్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే తెలంగాణ ఫోక్ సాంగ్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఓ అమ్మాయి ఆమె జానపద పాటలకు పాదం కలిపిందో అంతే సంగతి. యూట్యూబ్ షేక్ అవ్వాల్సిందే. వందలు, వేలు, లక్షలే కాదు, కోట్లలో వ్యూస్, మంచి ఆదాయం. అందుకే యూట్యూబ్ ఛానల్స్ ఆమె కోసం క్యూ కడుతున్నారు. ఇంతకు ఎవరి నాగదుర్గ, ఆమె పాటకు ఎందుకింత క్రేజ్, ఏ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయో తెలుసుకుందాం. యూట్యూబ్ లో తెలంగాణ జానపద పాటలపై అదిరిపోయే స్టెప్పులేస్తూ అభిమానులు సంపాదించుకుంది నాగదుర్గ. ఈమె పుట్టింది ఉమ్మడి నల్లగొండ జిల్లా అడ్డగూడూరు. అయితే తల్లిదండ్రులు గుత్తా చలపతిరావు, వాసవి దంపతులు ఉద్యోగరీత్యా నల్లగొండలో స్థిరపడ్డారు. దాంతో నాగదుర్గ ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే సాగింది. 10వ తరగతి వరకు నల్లగొండ చదువుకున్న నాగదుర్గ ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ హైదరాబాద్ లో చేసింది. బిఏ జర్నలిజం చేసిన ఈమె పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి కూచిపూడిలో పీజీ చేసింది. నాట్యంతో పాటు సంగీతం కూడా నేర్చుకుంది. శాస్త్రీయ కూచిపూడి నాట్యం నేర్చుకున్న నాగదుర్గ ఫోక్ సాంగ్స్ వైపు ఎలా వెళ్ళిందనేది చాలా మంది డౌట్. అయితే మొదట కూచిపూడి నాట్యంపై ఫోకస్ పెట్టింది, కానీ మంజు భార్గవి వద్ద వర్క్ షాప్ కూడా చేసింది. అయితే 2021లో అనుకోకుండా ఒక యూట్యూబ్ ఛానల్ రూపొందించిన ఫోక్ సాంగ్స్ పై డాన్స్ చేసే అవకాశం వచ్చింది. చిన్న తీరం పడతలే, కూసున్న తీరం పడతలే అంటూ సాగ ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసింది. ఈ యొక్క పాట 100 మిలియన్ వ్యూస్ సాధించడంతో నాగదుర్గ క్రేజ్ అమాంతరం పెరిగింది. శాస్త్రీయ నాట్యకారిని కాస్త ఫోక్ డాన్సర్ గా మారిపోయింది. ఎర్రా ఎర్రా రుమలు కట్టి ఆడపోతున్నావు బావా అంటూ సాగే నాగదుర్గ సాంగ్ యూట్యూబ్ లో 37,80,00,000 వ్యూస్ సాధించింది. పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనోవో రామ చిలక అంటూ తండ్రి కూతుల అనుబంధాన్ని తెలుపుతూ సాగే నాగదుర్గ సాంగ్ 11,80,00,000 వ్యూస్ సాధించింది. ఈ పాటలో ఆమె డాన్స్, హావభావాలకు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. తిన్నా తీరం పడతలే, పడుకున్న తీరం పడతలే అంటూ నాగదుర్గ మొదటి వీడియోనే యూట్యూబ్ లో 13,40,00,000 వ్యూస్ సాధించింది. దారి పండొస్తుండు దవ్వదమ్మొస్తుండు దారిద్దునా ఊరిద్దునా ఈ సాంగ్ కు దాదాపు 12,20,00,000 వ్యూస్ అయితే రావడం జరిగింది. ఇలా నాగదుర్గ వీడియోస్ కి కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈమె సెలబ్రిటీగా మారిపోయింది. ఇప్పటి వరకు 300 పైగా జానపద పాటల్లో నటించింది. ఇందులో అత్యధిక పాటలకు కోట్లలో వ్యూస్ వచ్చాయి. తెలంగాణ బిడ్డ మన జానపద పాటలను మరో స్థాయికి తీసుకెళ్తూ శభాష్ అనిపించుకుంటుంది. ఇలాంటి మరెన్నో పాటలు తన నుండి వస్తూనే ఉంటాయని నాగదుర్గ చెప్పుకొచ్చింది. ఇదే మన నాగదుర్గ గారి జానపద డాన్స్. మన సంప్రదాయాన్ని, మన కల్చర్ ని స్టెప్పులతో చూపిస్తున్న అద్భుతమైన టాలెంట్. ఇలాంటి టాలెంట్ కి మన సపోర్ట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరిపై వీడియోలు కావాలో కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.